మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక నూతనమైనటువంటి గ్రంథాన్ని నేను మీకు పరిచయం చేయాలని ధ్యానాల నిమిత్తమై మరి ఇవి ధ్యానం చేస్తుండగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అది ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఆయా కార్యక్రమాలు వచ్చినప్పుడు సందర్భానుసారంగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నాతో మాట్లాడినటువంటి విధానంలో నేను మీకు ప్రకటన గ్రంథాన్ని అందించాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా ఛానల్స్లో చాలామంది అనేక ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం, కానీ మరి ఈ యొక్క ఛానల్ వారికి మరి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి CEO గారికి వారి స్టాఫ్ అంతటికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే అంశాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రతి ఎపిసోడ్ కూడా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మీరు ప్రకటన గ్రంథాన్ని చదువుకుని మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తే సేవకులుగా మీకు విశ్వాసులుగా మరి యవనస్తులుగా జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా దేవుడు మీకు తెలియజేస్తారు. దేవుడు ముందు దీవించునుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66వ పుస్తకం. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు మొత్తం 66 పుస్తకాలు మనకు తెలుసు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు. ఇవి టోటల్గా 66వ పుస్తకంగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఇది 27వ పుస్తకం. ఈ గ్రంథకర్త పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను. ఈ రచనా కాలాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా 1వ శతాబ్దాన్ని మనం తీసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మన కొరకు రాయించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథానికి మరొక పేరు ఏంటంటే ఒక అద్భుతమైన సంగతి ప్రత్యక్షత. దేవుడు తన దాసుడైనటువంటి యోహాను భక్తునికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, చాలామంది ప్రత్యక్షతలు నమ్మరు, కానీ దేవుడు మరి వారికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను గురించి మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఈయన దేవుని సువార్తను యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మరి ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. డొమోషియన్ అనే చక్రవర్తి మరి ఈయనను చాలా కఠినంగా శిక్షించి సువార్తను చెప్పకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే బంధించాడు. ఈయన్ని బంధించడమే కాదు, ఒక దినాన ఆదివారం ఆరాధన పెట్టినందుకు గాను ఆయనకు వచ్చిన శిక్ష ఏంటంటే దేవుని బిడ్డలారా సలసలా కాగుతున్న నూనెలో వేశాడు. ఎందుకంటే మలమలా మాడిపోతాడు అనుకున్నాడు, కానీ మలమలా మాడిపోలేదు, కానీ సజీవుడిగా ఉన్నాడు. అది దేవుని యొక్క కార్యం. దేవుడు ఉన్నాడు అని రుజువు చేసేటువంటి అద్భుత కార్యం. అది చూసినటువంటి చక్రవర్తి ఇంకా ఈయన ఇలాగే వదిలేస్తే వీళ్ళందరినీ కూడా ప్రభు బిడ్డలుగా చేసేస్తాడు, క్రైస్తవులుగా మార్చబడతారనే భయంతో వాళ్ళంతా కుట్రలు పూని ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి పద్మాస్ అనేటువంటి ద్వీపంలో ఉంచారు. మరి అది సముద్ర తీర ప్రాంతానికి దిగువన ఉన్నటువంటి ఆ దీవి. మరి అందులో అనేకమైనటువంటి ఇన్సెక్ట్స్, అనేకమైనటువంటి క్రూయల్ దేవుని బిళ్ళ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అంటే సంథింగ్ మనం చూస్తే పాములు, తేళ్ళు, కాళ్ళజేరులు, భయంకరమైనటువంటి విష సంబంధమైన అన్నీ కూడా పెట్టేసి హింసిస్తూ ఉంటారట. దేవుని బిళ్ళారా, వీళ్ళు కట్టేసి తీసుకుని వెళ్ళారు. ఈయన పండుకున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి నిద్ర వచ్చేసింది. నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అన్నీ ఉన్నాయి. అది దేవుని బిడ్డలారా, అది భయంకరమైన శ్రమ. చుట్టూ సముద్రం ఉంటుంది, ఒకవైపు భూభాగం ఉంటుంది. ఆయన పారిపోవడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏమీ అవకాశం లేదు. ఆ పద్మస్ అనే ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, పద్మస్ ద్వీపం అనేటువంటిది ఒక భయంకరమైన చెరసాల, కానీ దేవుడు అంట దాన్ని ఆయన పరలోక పర్ణశాలగా మార్చేశాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి శ్రమ వెనక, ప్రతి కీడు వెనక దేవుడు నీకు ఒక మేలు దాచుంచుతాడు. ప్రతి శ్రమ వెనక ఏదో ఒక మేలు దాచుంచుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన్ని బంధించి ఒంటరిగా తీసుకుని వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే దేవుడు చేతకాని వాడు కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథం రాయకపోతే ఈ ప్రపంచానికి దేవుని యొక్క సత్యాలు లేక దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క మహాత్యం, పరలోక రాజ్యం యొక్క వివరణ, పరలోక రాజ్యం యొక్క సౌందర్యం, నూతన యెరూషలేము పట్టణం యొక్క అభ్యున్నతి
ఆ విధానం మనకు అర్థమై ఉండేది కాదు. అందుకే దేవుడు ఆయన రాయాలంటే ఆయన ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉండాలంటే కుదిరే పరిస్థితి కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళైతే శారీరకంగా వాళ్ళు కీడు చేయాలనుకున్నారు. యోసేపుకి తన అన్నదమ్ములు ఏ విధంగా శారీరకంగా కీడు చేయాలని అనుకున్నారో అలా అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడండి. దాని బిళ్ళారు ఏది కూడా ఆయనకి హాని చేయకుండా దేవుడు కాపాడాడు. అంటే ఆయన సెక్యులర్గా, భౌతికంగా, ఆయన ఫిజికల్గా ఆయన కాపాడాడు. ఆత్మీయంగా ఈ గ్రంథాన్ని రాయటానికి దేవుడు తాను ప్రత్యక్షపరుచుకొని మరి ఈ గ్రంథాన్ని రాయటానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేశారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది చాలా అద్భుతమైన గ్రంథం. దాని వల్ల ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం నేర్చుకుంటున్నాం. మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇవి సంభవించబోతున్నాయి, ఈ సంగతులు త్వరలో సంభవించబోచున్నవని మనం వింటున్నాం. అంతేకాదు మరి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం చెప్పాడు. లోకస్తులు ఎవరో చెప్పటం కదా, యేసుప్రభు 12 మంది శిష్యుల్లో యేసుని ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ఆయన కొరకు శరీర సంబంధమైన ఆస్తుపాస్తులు వదిలేసుకుని 3.5 సంవత్సరాలు ఆయనతో తిని తాగి ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యాలు అన్నీ కూడా చూసి గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, 3వ వచనంలోకి వచ్చేటప్పటికి సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు అంటున్నాడు. సమయము సమీపించింది. దాని బిడ్డలారా, టైమ్ ఈజ్ కంప్లీటెడ్. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి ప్రసంగం ఏంటంటే, దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రవచన వాక్యములు, ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచన వాక్యాలని రాయబడి, ఈ ప్రకటన గ్రంథాన్ని వింటున్న నీవు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. చాలామంది చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథం అనేది అలంకార భాషలో రాయబడింది కాబట్టి అలంకారంగానే మనం తీసుకోవాలనేటువంటిది, అక్షరార్థంగా రాయబడింది కాబట్టి దాన్ని అంతవరకే తీసుకోవాలనేది. మరికొంతమంది వాదన ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం అంతా నెరవేరిపోయింది అని. మరికొంతమంది విశ్వసించేది ఏంటంటే, ప్రకటన గ్రంథము ఇంకా నెరవేరలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు, అప్పుడు అది నెరవేరుతుంది అని. మరికొంతమంది ఇంకో ముందు అడిగేసి, ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, అది ఎలా జరుగుతుందంటే చర్చిల ద్వారా జరుగుతుంది, ఎవరైనా మనల్ని హింసించినప్పుడు, మన మీద తిరుగుబాటు చేసినప్పుడు సంఘంలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఏదో కీడు లేకపోతే ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక విపత్తును కలిగించి ఆ విధంగా దేవుడు శిక్షిస్తున్నాడు అని నమ్మేటువంటి ప్రజానీకం ఉన్నారు. వాస్తవానికి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను విశ్వసించేటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇంకా నెరవేరలేదని. కొన్ని నెరవేరినటువంటివి, కొన్ని నెరవేరినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని రాకడ అనేది ప్రత్యక్షంగా దేవుని రాజ్యము రాదు అనేటువంటి మాట యేసుప్రభువు వారు చెప్పారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చాలామంది రకరకాలైన వివరణలు ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బైబిల్లో ఉన్న సత్యాలను నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులరా, ప్రభు చెప్పమన్న మాటలను నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు అంటున్నాడు. ప్రియమైన వారులారా, చదువువాడు ధన్యుడు. వాక్యాన్ని చదవరండి చాలామంది. చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, విని వాటి ప్రకారం నడిచేవాడు కూడా ధన్యుడు. రాయబడిన సంగతులు గైకొని వాడు ధన్యుడు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దాని మీద మొదటిగా మనం ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యములను చదువువాడు ధన్యుడు అనే మాట మనం వింటున్నాం. దేవుని గ్రంథాన్ని చదవాలి. చదివితే అనేక విషయాలు నీకు అర్థమవుతుంది, జ్ఞానం వస్తుంది. BA చదివినోడైనా MA చదివినా బైబిల్ నడిపింపు రాదు, కానీ మనకు దేవుడు ఆ నడిపింపు ఇస్తే నీకు చదువు లేకపోయినా దేవుడు చదవగలుగుతాం. దేవుని యొక్క వాక్యం అంటే అంత శక్తివంతమైనటువంటిది. సాతానుడు అనేకసార్లు చదవనుడు. నాకు తెలిసిన ఒక మామగారు ఉన్నారు, ఆమె మేకలు మేపుతూ ఉంటారు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమె 4-5 చదువుకున్నారు. ఆమె మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత మేకలను తీసుకుని వెళ్ళి చుట్టూ గీత గీసి ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదట. అవన్నీ కూడా అక్కడే ఉండేయంటండి. ప్రార్థన అనే కంచె దేవుడు చుట్టూ కూడా ఉంచేవాడు. అంతేకాదు, ప్రభువా నాకు చదువు లేదు కదా, నాకు చదువు నేర్పించాయి అంటే ఆ దేవుడే
మరి ఆ చదువంతా మరి ఎలా నేర్పించాడో నాకు తెలియదు, కానీ ఆమె చెప్తుంటే నాకే ఎంత విడ్డూరంగా అనిపించింది. కానీ మీకు కూడా అలాగ అనిపించవచ్చు. కానీ చివరికి ఆమె బైబిల్ చదివేంత జ్ఞానం దేవుడిచ్చాడు. ఎంత గొప్ప సంగతి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్టియన్ టెర్మినాలజీ నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వందనాలు బ్రదర్ అంటారు, అటు వెళ్ళిన తర్వాత తందనాలు అంటారు. పేరు పరిశుద్ధమే, లోపలంతా కుసిద్ధం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం బోధిస్తూ ఉంది. ఆత్మశుద్ధి లేని ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్న మీరు గమనించాలి. వాక్యం చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, గైకొనివాడు ధన్యుడు. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూసినప్పుడు ప్రభునందు మృతులు ధన్యులు అని రాయబడింది. అది తాగి చచ్చిపోయినా, ఆటడకు చచ్చిపోయినా, గుడికి రాకపోయినా ఆ రాయి మీద రాస్తాం మనం. ఏంటది? ప్రభువునందు నిద్రించెను. నిజంగా వాళ్ళు ప్రభువునందు నిద్రించారా? మారు మనసు పొందారా? ప్రభు నమ్ముకున్నారా? ఏమండి, పరిశుద్ధాత్మ పొందుకున్నారా? సంఘానికి సభ్యులయ్యారా? కాదు, అలవాటు చెప్పుగా రాస్తాం. ఎందుకనంటే దేవుడు వచ్చినప్పుడు అంట ఆ రాయి మీద ఉన్న ఆ వర్సెస్, ఆ వచనాలను చూసి దేవుడు ఈ బిడ్డ నా బిడ్డ అని లేపుతాడట. అది తెలీదా? అంటే ఎలా అన్నా చేయనండి, బోర్డు మాత్రం వేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రభువునందు మృతులు ధన్యులు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని నమ్మావు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల ఊబిలో కూరుకుపోయావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో, ప్రభు విడుదలిస్తాడు నీకు. ప్రభు నీకు సహాయం చేస్తాడైనా. నువ్వు చనిపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళు, ఉరి మరణాలు, విష మరణాలు, భయంకరమైన మరణాలు, వీటన్నిటిని ప్రేరేపించే శక్తి ఎవరంటే అపవాది, డెవిల్, దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్ అనేటువంటివి లోకంలో తిరుగులాడుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అకాల మరణం, సూసైడ్ చేసుకోవటం, యవనస్తులు ప్రేమలో ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి అదొకటే మార్గమా? కాదు కదండి. కాబట్టి ఈ లోక ప్రేమ అనేది అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందును మృతులు మాత్రమే ధన్యులని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఆత్మహత్య చేసుకుంటే నువ్వు రక్షణ పొందావు కాబట్టి పరలోకం వెళ్తావని గ్యారెంటీ ఏం లేదు. ఆత్మహత్య చేసుకునేవాడిని పరలోకంలో దేవుడు చేర్చుకోడు. అందుకని నీవు వాక్యం వింటున్న నీవు, నీ భర్త తిట్టాడని, నీ భార్య నిన్ను సరిగా పట్టించుకుంటలేదని, లేకపోతే నీ కుటుంబంలో తల్లిదండ్రులు నీకు ఆస్తిలో వాటా ఇయ్యలేదని సూసైడ్ చేసుకోవాక. నీ పిల్లలు దిక్కులేనులు అయిపోతారు. దేవుని బిడ్డలారా, అది మార్గం కానే కాదు, కానే కాదు. దేవుని వాక్యం చెప్తోంది, ప్రభువునందు వృద్ధాప్యంలో ఉన్నావా? నేను చూడలేదా? ఇసుక్కుంటున్నారా మీ పిల్లలు? దేవుని బిడ్డలారా, అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవ్వు, ఇబ్బంది ఏమి లేదు. కానీ నువ్వు చనిపోవాలని ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ లారీల చుట్టూ అక్కడ పడలేక బస్సులు చుట్టూ తిరగవాక. దేవుడు మరణం ఎప్పుడు ఇస్తే అప్పుడే. నా ప్రియమైన సహోదరులారు, ఒక దైవజనుడు తెలుసు నాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఆయన భార్య బెడ్ మీద ఉంది. కానీ ఆమెను చూసుకున్నటువంటి పరిస్థితిని ఒకరోజు నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలుగా భార్య బెడ్ రిడెన్ అయినప్పటికీ 6,000 రూపాయలు ఇచ్చి ఆమెను జాగ్రత్తగా చూసుకునేటువంటి ఒక మనిషిని పెట్టి అన్ని పనులు ఆయనే చేసుకుంటున్నాడు. ఏమండి, 70-80 సంవత్సరాల వయసులో కూడా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. క్షణం తీరు లేకుండా మాకంటే ఎక్కువ కష్టపడి సేవ చేస్తున్నాడు. దాని బిడ్డలారా, నిజంగా ఎంత ఓర్పు, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత మీరు ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, అటువంటి నాయకులను చూసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మూడో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశమలను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. నీవు రక్షణ పొందక పూర్వం పాప వస్త్రములో ఉన్నావు. ఏమండి, మురుక్కంపు కట్టే వస్త్రంలో ఉన్నావు. నీవు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టమనేది. అందుకే ఆ పాప వస్త్రమును విడిచిపెట్టిన తర్వాత దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. విశ్వాసము ద్వారా ఆయన ఆధ్యాత్మికంగా వాక్య వెలుగులో స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు, ఉత్సాహ వస్త్రాన్ని ఇచ్చాడు, ఆనంద వస్త్రాన్ని ఇచ్చాడు, సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ఎన్నో వస్త్రాలు నీకు అనుగ్రహించాడు బైబిల్ గ్రంథంలో. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే నువ్వు దిగంబరివి. నీతి వస్త్రం ఇచ్చాడు. ఆది మానవులు దేవుడు తినవద్దన్న పండు తిని వారు దిగంబరులు అయిపోయారు.
అప్పుడు దాకా దేవుడు ఏ వస్త్రంతో కప్పాడో తెలుసా మీకు? మహిమ వస్త్రంతో దేవుడు కప్పాడమ్మా. మహిమ వస్త్రం, తన మహిమనే వస్త్రంగా ఆయన కప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుడు తినవద్దన్న పండు తిన్నారో, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు, దిగంబరులు అయిపోయారు. నీతి వస్త్రాన్ని కోల్పోయారు, శరీర సంబంధమైన కామ కోరికలు వచ్చినాయి. ఈ లోకంలోకి పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారు, అందుకే వారు ఏదేనో వనంలోంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవుడు ఏదేనులో ఒకవేళ పాపం చేసి కూడా జీవవృక్ష ఫలాలు తింటారేమో, తింటే 1000 సంవత్సరాలు జీవిస్తారు, ఇంకా చనిపోరు అనే ఉద్దేశంతో దేవుడు ఖడ్గజ్వాలలను కాపలా పెట్టినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నీవు దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వే విధంగా ఉన్నావు నాకు తెలియదు. కానీ ఇక 4వదిగా మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ లోకంలో విందుకు, వినోదాలకు మనం పిలవకపోతే అలుగుతాం బంధువులు ఎవరైనా. కానీ పరలోకములో దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మధ్యాకాశంలో అందరికీ విందని, సంఘమే వధువుగా పోల్చబడింది. సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరిగేటువంటి ఆ పెండ్లి విందు 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ భూలోకములు 7 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. ఈ భూలోకం అప్పటికి అంత్యక్రీస్తు చేతులకు వెళ్ళిపోతుంది. ప్రార్థనలు ఉండవు, పాస్టర్లు ఉండరు, నమ్మకస్తులు ఉండరు, యథార్థవంతులు ఉండరు, నీతిమంతులు ఉండరు భూమి మీద. దేవుని బిడ్డలారా, వాళ్ళంతా ఎత్తబడతారు. అందుచేత దేవుని బిడ్డలారా, పెండ్లి విందుకు అందరిని పిలుస్తున్నాడు ఆయన. కానీ దాంట్లో ఎవరు ప్రవేశిస్తారంటే తమ వస్త్రాన్ని కాపాడుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు, ప్రభునందు మాత్రమే మృతి చెందినటువంటి వారు. వీళ్ళందరికీ కూడా అక్కడ విందు ఉందని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. 5వదిగా మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులని, పరిశుద్ధులైందురు, అటు వారి మీద 2వ మరణానికి అధికారము లేదు. ఇక్కడ మొదటి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. మరణ పునరుద్ధానం ఉంది, జీవ పునరుద్ధానం ఉంది. 2 పునరుద్ధానాల గురించి బైబిల్ చెప్పింది. దేవుని బిడ్డలారా, వాక్యాలు నేర్చుకుందాం. ఎంతసేపు మరియమ్మ కథలు, మార్తమ్మ కథలు పక్కన పెట్టి బైబిల్లో ఉన్న నిగూఢమైన సత్యాలు, బైబిల్ ప్రకటన గ్రంథ మర్మాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా సంవత్సరాలు పట్టింది దీన్ని చదవడానికి. దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను పగటి కాలంలో పండుకున్నాను, రెస్ట్ కోసం పండుకుంటే ఒక దయ్యాల గుంపు నేను చూడగలిగాను. ఆ దయ్యముల గుంపుల్లో ఒక దయ్యాలకు లీడర్ చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం నీకేం పని చదవడానికి, 7 అధ్యాయాలు చదువు, నీ దగ్గర దమ్ముంటే అని అంటుందన్నమాట. నేను లేచి 7 అధ్యాయాలు చదివి ఆ సైతాన్ని గడికి గెలవాలని మొదలుపెట్టా. 2 అధ్యాయాలు బాగా చదివా. 3వ అధ్యాయం చదువుతున్నాడు. మా నాన్నగారు పనుంది బయటికి వెళ్దాం అన్నాడు. కుదరదు నేను రానన్నా. మా అమ్మగారు వచ్చారు, భోజనం పెడతానన్నారు, వద్దన్నాను. మరలా 4 అధ్యాయాలు అయిపోయినాయి. 5వ అధ్యాయం చదువుతున్నాను, ఫ్రెండ్స్ వచ్చారు. మరలా 6వ అధ్యాయం దాకా వచ్చాను. 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు బాగా దగ్గర స్నేహితులు వచ్చారు. 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇంకెవరు వచ్చారు, మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాను. సాతాను యొక్క గుట్టంతా, ప్రపంచ భవిష్యత్ అంతా ఈ ప్రకటన గ్రంథంలో ఉందండి. అందుకని మీరు ఏ సంఘానికి సంబంధించిన వారైనా, ఏ సంస్థకు సంబంధించిన వారైనా, దేవుని బిడ్డలారా, మీ డాక్టర్స్, మీ సిద్ధాంతాలు అయినా దేవుడు రాయించినటువంటి గ్రంథాన్ని చదవండి. సభలకు, మీటింగ్లకు పిలిపించుకొని ఆ బోధించేటువంటి వారిని దేవుని బిడ్డలారా మీరు వాక్యాలు చెప్పించండి. ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈ సత్యాలను బోధించినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. మీ సంఘం అభివృద్ధి పొందుతుందనే గొప్ప సత్యాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. నా ప్రియమైన సహోదరులరా, మొదటి పునరుద్ధానంలోనే, దేవుని 2వ రాకడలోనే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడినట్లయితే ఆ గొప్ప విందులో మనం ఉంటాం. అంతేగాని మహాశ్రమలు పాలైపోయిన తర్వాత, ఇక్కడ విడవబడిన తర్వాత, ఈ భయంకరమైన శ్రమల తర్వాత ఆ యొక్క 2వ పునరుద్ధానంలో వెళ్ళేదానికంటే కూడా ప్రభు వచ్చినప్పుడు ముందుగానే మనం ఎత్తబడితే మనం ధన్యులు అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చివరిగా 7వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములు గైకొనవాడు ధన్యుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 14వ వచనాన్ని కూడా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అంటున్నాడు. వస్త్రములు ఉతుక్కోవటం అంటే ఏంటి? ఉతికినప్పుడు ఏం జరుగుతుంది? నేను సాకలి వాని సబ్బు వంటి వాడను, కంసాలి వాని అగ్ని వంటి వాడనని వాక్యంలో రాయబడింది.
ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డ. అర్థం కావడానికి ఆ పదాలు ఉపయోగించారు, అంతేగాని వేరే ఉద్దేశంగా. దేవుని బిడ్డలారా, కంసాలి ఆయన చేసే పని ఏంటంటే ఆ కత్తులను అందులో పెట్టినప్పుడు ఆ మంటలో ఎటు కావాలంటే అటు తిప్పుతాడు, తుప్పంతా వదిలిపోతుంది కదండి. కాబట్టి నీ వస్త్రములను ఉదుక్కోవటం అంటే అర్థం ఏంటంటే నీ అవిధేయతలు ఒప్పుకోవటం, నీ పాపములను దేవుని వాక్యం అనే సబ్బు ద్వారా వాటిని శుద్ధి చేసుకోవటం. దేవుని యొక్క వాక్యం అనే సబ్బు ద్వారా, దేవుని వాక్యం అనే అగ్ని ద్వారా నీవు ఒకసారి నీలో ఉన్న భక్తిహీనత, చెత్త చెదారం, చెడు ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు, భ్రష్ట ఆలోచనలు అన్నీ కూడా దేవుడు కాల్చి పారవేస్తాడు. నాలో ఉన్న భక్తిహీనతను కాల్చివేని ఆయన నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మన దేవునికి ఒక పేరు ఉంది, దహించు అగ్ని అని. అందుచేత నా ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతల గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. మరి ఆ విధంగా మీరు సిద్ధపాటు కలిగి దేవుని కొరకు జీవించాలని మరి ఈ మొదటి ఎపిసోడ్ ద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తారని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ప్రకటన గ్రంథ ధ్యానాలు, ప్రకటన గ్రంథ మర్మాలు మేము ప్రభువా నేర్చుకుంటున్నాం తండ్రి. నీ పాద సన్నిధిలో మీరు నేర్పిన పాఠాలు బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువా మీరు ఇచ్చినటువంటి ప్రేరణ బట్టి ప్రోగ్రామ్స్ మేము ప్రభువా దీని ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు విని నేర్చుకొని ఆశీర్వదించబడి నీ గొప్ప సత్యాలను తెలుసుకోవడానికి సహాయం చేయండి అని క్రీస్తు దివ్యనామం పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు వింటున్న మీరు, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా అడ్రస్కు మీరు ఉత్తరాన్ని రాయొచ్చు. ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క సందేహాలను, మీ ప్రశ్నలను ప్రతిదాన్ని కూడా సద్విమర్శతో మేము స్వీకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇవి కేవలము క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక మేలు కొరకు మాత్రమే మీ కొరకు ఇవి బోధించబడతా ఉన్నాయి. అందుచేత మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం,
నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం